ధర్మాన్ని స్వరాజ్యాన్ని స్థాపించాలి మొట్టమొదటిది. రెండోది గుర్రం లద్ది ఎందుకు ఇచ్చింది అంటే అక్కడ డైరెక్ట్ గా యుద్ధరంగంలో గెలవలేవు, అశ్విక దళాన్ని పెంపొందించుకోని రెండో సంకేతంగా గురువు సమర్థ రామదాస్ సూచించండు. మూడో గుర్తు ఏంది? కొబ్బరికాయ. ఒక నాయకుడు ఒక రాజు ఎట్లుండాలి? చూడడానికి కటువుగా ఉండాలి. కొబ్బరికాయ లోపల కొబ్బరి ఎంత బ్రహ్మాండంగా సున్నితంగా ఉంటది, మనస్సు అట్లుండాలి. గురువు సూచించిన మార్గంలో నడిచి 1674 జూన్ 6వ తారీఖుల 11,000 మంది బ్రాహ్మణ సమక్షంలో 1000 మంది పండితుల సమక్షంలో కాశీరాజుల చేత ఛత్రపతి అని బిరుదు చేత గొప్ప రాజుగా ఆయన రాజ్యాధికారం చేపట్టాడు. అంత గొప్ప రాజు చరిత్రలో ఈరోజు హైందవ ధర్మం ఉందంటే, మనం దేవాలయంలో పూజలు చేసుకుంటున్నామంటే, బొట్టు పెట్టుకుంటున్నామంటే కేవలం ఒకే ఒక్క యోధుడు. ఎవరా యోధుడు? అందరూ చెప్పాలి, ఎవరా యోధుడు? ఎవరా యోధుడు? ఈరోజు వచ్చినాం, దండేసినాం, స్పీచ్ ఇచ్చినాం కాదు. ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రుల మాట వింటే అంత గొప్ప ప్రయోజకులమైతామని నేర్చుకోవాలి. ఆయనను చూసి మన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, గట్టి గొప్పలే మన తల్లిదండ్రులకు చప్పట్లు కొట్టాలి. తర్వాత సమాజంలో గురువులను గౌరవించాలి. గురువులను గౌరవిస్తేనే ఆ స్థాయికి వచ్చిండు. రెండో నియమం ఏంది? ఉపాధ్యాయులను గురువులను గౌరవించాలి. మన విద్యాబుద్ధి నేర్పిన గురువులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత అష్ట ప్రధానులని చెప్పి మంత్రివర్గంలో కేవలం 27 ఏళ్ళు యుద్ధాలే కాదు, అద్భుతమైన పరిపాలన అందించి మన హైందవ రాజ్యాన్ని ఇచ్చిన ఆ స్వామికి మనందరం కూడా శిరస్సు వచ్చి దండం పెట్టాలి. కాలాభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడుకోలేం కనుక, ఇంకా అతిథులు ఉన్నారు కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జయప్రదం చేసిన గౌరవ కార్పొరేటర్ బొద్దు లక్ష్మిరెడ్డి గారికి గట్టిగా చప్పట్ల రూపంలో గట్టిగా